వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామానికి వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. నిన్నటి దినం మనం 13వ వచనం నుండి అధ్యాయము చివరి వచనం 25వ వచనం వరకు చదివాం. దీనిలో నుంచి ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్గా, ఇంకా వివరణాత్మకంగా కొన్ని మాటలు మనం ధ్యానించాలి. వాటిల్లో ప్రధానంగా పిలుపు అనేటువంటి పదం మనం గుర్తించాలి. పిలుపు, కాలింగ్, వీఆర్ కాల్డ్ ఫర్. దేని కొరకు పిలువబడ్డాము అనేది ఒక ప్రధాన అంశం. రెండవది మాదిరి అనేటువంటి పదం. యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పదాలు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, మనుషుల మధ్య బ్రతుకుతున్నాము. ఆ మనుషులు మన వంటి వారే. మనలానే వారికి కూడా శరీరం ఉంది, భావోద్రేకాలు ఉన్నాయి. మనవలే పాపపు ప్రాచీన స్వభావం అంతరంగంలో ఉంది. మనవలే ఆత్మీయంగా చచ్చిన వారే. మనం క్రీస్తు ద్వారా రక్షించబడి బ్రతికించబడ్డాం. వారు ఇంకా రక్షించబడని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అట్టి వారి మధ్య మనం జీవించబోతున్నాం. రెండు పదాలు మీరు ఆలోచించండి. మృతులు, సజీవులు. మృతులు సజీవులుగా చేయబడ్డారు. మృతులు అంటే అర్థం ఏంటి? సజీవులు అంటే అర్థం ఏంటి? బైబిల్ ఈ రెండు పదాల యొక్క అర్థాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తోంది? మృతుడు అంటే భౌతికంగా సమాజంలో మృతి చెందాడు అంటే చనిపోయాడు అని అర్థం వస్తుంది. సజీవుడు అంటే ఇంకా బ్రతికున్నాడు అని. చనిపోయినటువంటి వ్యక్తి శవం. పాతి పెట్టబడినాక, దహనం చేయబడినాక అతను ఉనికి ఉండదు. అతన్ని మృతి చెందిన వాడిగానే లెక్కిస్తాము. జీవిస్తున్నవాడు ప్రస్తుతాన జీవిస్తున్నవాడిని జీవిస్తున్నాడు అని అంటాం. బ్రతుకుతున్నవాడిని జీవిస్తున్నాడు అంటాం. బ్రతికి ఉన్నవాడిని జీవిస్తున్నాడు అంటాం. ఇది అందరికీ తెలిసినటువంటి భౌతికమైనటువంటి వివరణే. బైబిల్ మరొక కోణం ఆవిష్కరించింది. మృతులు అనగా దేవునితో సంబంధం లేనివారు. సజీవులు అనగా దేవునితో సంబంధం ఉన్నవారు అనేటువంటి ఒక పరిపూర్ణ కోణాన్ని బైబిల్ సమర్పించింది. భౌతికంగా బ్రతికి ఉన్నప్పటికీ కూడా
భౌతికంగా సజీవుడిగా ఉన్నప్పటికీ కూడా బైబిల్ భాషలో చెప్పాలి అనంటే దేవుని ఎరుగని వాడు, యేసును ఎరుగని వాడు మృతుడి కింద లెక్క. మృతుని కింద లెక్క, నశించిన వాని కింద లెక్క, మరణము కింద ఉన్నట్లే. మళ్ళా మరణము అన్నప్పుడు భౌతిక మరణం కాదు, దేవుని నుండి శాశ్వత ఎడబాటుతో నిత్య నరక అగ్నిగుండంలో జీవించడం. ఈ బైబిల్ టెర్మినాలజీ అర్థం కాకుండా బైబిల్ వాక్యాన్ని భౌతిక అర్థంలో గ్రహించే యత్నం చేస్తే మనుషులకు బైబిల్ అర్థం కాదు, సత్యం అర్థం కాదు. కాబట్టి దేవుడు మనకేం చెబుతున్నాడంటే, మీరు ఈ లోకంలో ఉన్నారు, మీరు దైవ కోణంలో సజీవులు, అంటే దేవుని ఎరిగిన వారు. దేవుని ఎరిగిన వాడికి ఉండేటువంటి లక్షణాలు ఇదే భూమి మీద దేవుని ఎరుగని మృతులైనటువంటి వారి ఎదుట మీరు కనపరచాలి. అందుకు పిలువబడ్డారు. దట్ ఈస్ ద కాలింగ్. ద మీనింగ్ ఆఫ్ ద కాలింగ్, దేవుడు పిలిచాడు అన్నప్పుడు ఎక్లేషియా అనే పదం వాడారు గ్రీకులో. గాడ్ కాల్డ్ హిస్ పీపుల్ ఫ్రమ్ పీపుల్. ప్రజలలో నుండి ప్రత్యేకించుకొని తాను పిలుచుకున్నాడు. ప్రజలందరినీ ఒక్కటిగా ఎంచితే ప్రజలలో నుండి కొందరిని ప్రక్కకు పిలిచాడు. ఒక సెపరేట్ గుంపు, ప్రత్యేకమైన ఒక గుంపుని ఏర్పాటు చేశాడు. వాళ్ళు సజీవులు అన్నాడు. దేవుడు వారికి దొరికాడు, దేవునికి వారు అంగీకరించారు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు భిన్నమైనటువంటి మనుషుల మధ్యలో లోకము యొక్క సంప్రదాయంలో దేవుని యొక్క విలువలను ఆపాదిస్తూ బ్రతకాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఛాలెంజ్ ఫర్ ఎ బిలీవర్ టు లివ్ ఆన్ ద ఎర్త్. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి ఇదే పెద్ద మరియు ఏకైక సవాలు. లైఫ్ ఆన్ ద ఎర్త్ ఆఫ్టర్ రిసీవింగ్ జీసస్ క్రైస్ట్ is the real challenge, is the real challenge. It's not like others. సాధారణంగా ఉండేటువంటి యవనస్తులలో నుండి ఒకడు తనను తాను ప్రత్యేకించుకొని ఒక క్రీడను నేర్చుకోవటానికి అతడు జాయిన్ అయ్యాడనుకోండి. మిగిలిన యవనులందరూ ఒక దారిలో పోతుంటే ఈ క్రీడల కొరకు ప్రత్యేకించుకున్న వ్యక్తి మరొక మార్గంలో వెళుతూ ఉంటాడు. అందరూ ఇదే సమాజంలో ఉంటారు, కానీ వారి జీవన విధానంలో మార్పులు వస్తాయి. జీవన విధానాల్లో మార్పులు వస్తాయి. ప్రవర్తనలో మార్పు వస్తుంది, ఆలోచనలో మార్పు ఉంటుంది, తలంపులలో మార్పు ఉంటుంది, ఉద్దేశములో మార్పు ఉంటుంది, గమ్యములో మార్పు ఉంటుంది. ఇదే సజీవుని యొక్క లక్షణం. కనుక మనం ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల నుండి ప్రత్యేకింపబడిన దేవుని సొత్తైన ప్రజలము, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన జనాంగము. We are called for
we are called for God's purposes. దేవుని చిత్తమును ఉద్దేశములను నెరవేర్చుటకు మనం పిలువబడ్డాము. మీరు చూడండి, కాల్ లెటర్ అంటారు. ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. we were called and we were appointed. మనము పిలువబడ్డాము, మనము ఏర్పరచబడ్డాము, మనము పిలువబడ్డాము, మనము నియమించబడ్డాము. కాబట్టి ఏం చేస్తున్నాం మనం అంటే, యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరిగా ఉంచిపోయిన ఆ ప్రాక్టీస్ను మనం చేయాలి. జస్ట్ లైక్ లివ్ లైక్ క్రైస్ట్. మీకు సినిమాటోగ్రఫీ తెలిసే ఉంటుంది. సినిమాలు ప్రతి ఒక్కరూ చూస్తాం. ఈ సినిమాని ఎలా తీస్తున్నారు? నటుడు డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాడు. డైరెక్టర్ ఏం చేయమంటే అది నటుడు చేస్తాడు. ఎలా చేయమంటే అది చేస్తాడు. అలా చేసినప్పుడు డైరెక్టర్ ఆయన తృప్తి చెందాలి ఇతడు చేసినటువంటి అభినయంతో. చుట్టూత టెక్నీషియన్స్ ఉంటారు, పబ్లిక్ ఉంటారు, చాలామంది జనం ఉంటారు, సాధారణమైన పరిస్థితులు ఉంటాయి. వాటి మధ్యలో వాళ్ళు నటించాలి. ఆ నటనను జీవితంగా భావించి నటించిన వాళ్ళు సహజ నటులయ్యారు. చాలా సహజ నటులయ్యారు. చాలా పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ వారి ఇంటర్వ్యూస్లో చెప్పింది ఏంటంటే, మేము మాకు వచ్చినట్టుగా మేము నటించాము. ఇన్బిల్ట్ ఉంది వాళ్ళలో, ఆ టాలెంట్ ఉంది. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. అప్పుడే నవ్విస్తాడు, అప్పుడే నవ్వుతాడు, అప్పుడే ఏడుస్తాడు. అది చూసిన వాళ్ళు ఏడ్చేటట్టుగా ఏడ్పును అభినయంగా చేయగలుగుతాడు. అది నటన. బైబిల్ నటన గురించి చెప్పలా, జీవితాన్ని గురించి చెప్పింది. ఒక నిర్మాత, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ చెప్పినది ఎట్లా యాక్టర్ చేస్తాడు, సేమ్ చేసి చూపిస్తాడు. అలాగే కొరియోగ్రఫర్ అని ఉంటాడు. కొరియోగ్రఫీ చేసేవాడు నాట్యాన్ని కంపోజ్ చేస్తాడు. ఆ నాట్యాన్ని ఎలా అయితే కొరియోగ్రఫర్ చేశాడో నటుడు అలా చేస్తాడు. దానికి ప్రాక్టీస్ చేస్తారు, అది పెర్ఫామ్ చేస్తారు, దాన్ని రికార్డ్ చేస్తారు. కొరియోగ్రాఫర్ ఎట్లా చెప్పాడో నటుడు అలా చేస్తాడు. డైరెక్టర్ ఎట్లా చెప్పాడో నటుడు అట్లా చేస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా చెప్పాడో అట్లా సింగర్ చేస్తాడు. బికాస్ దే ఆర్ ద ఎగ్జాంపుల్స్. వాళ్ళు మాదిరి చేస్తున్నారు. మరి సజీవులము అని చెప్పుకుంటున్న మనకు మాదిరి ఎవరు? గాంధీ మహాత్ముడు కాదు, సుభాష్ చంద్రబోస్ కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు, లేదంటే ఒక ఐన్స్టైన్ కాదు. మనకు మాదిరి ఉంచిపోయిన వాడు ఎవరో తెలుసా? లోకంలో పాపరహితుడు, కల్మషము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, తన యవన కాలములో మనవల శోధించబడి పాపరహితుడుగా ఉన్నవాడు, తన ప్రాణాన్ని ప్రజల కొరకు పెట్టినటువంటి వాడు, దైవ చిత్తం నెరవేర్చుట కొరకు నరావతారిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఒక మాదిరి ఉంచిపోయాడు. తల్లిదండ్రులను చూచే విషయంలో, అన్నదమ్ముల పట్ల ప్రవర్తించే విషయంలో, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండే విషయంలో, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి విషయంలో యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయెను.
ఇవాళ ఉదయకాల ధ్యానంలో నేను దినవృత్తాంతాల గ్రంథం నుండి రాజైన యోషియా యొక్క చరిత్ర చదివాను తెల్లవారుజామున. రాజైన యోషియా 8వ సంవత్సరాన పరిపాలన ప్రారంభించాడు. మనం 18 ఏళ్ళు వచ్చే వరకు బాలుడుగానే ఎంచుతాం, మైనర్గానే ఎంచుతాం. మైనారిటీలోనే అతడు మైనర్గా ఉండగానే 10 years పరిపాలించాడు. 10 yearsలో అతని యొక్క లైఫ్లో 3 ఇన్సిడెంట్స్ రాశాడు. ఒకటి 8 సంవత్సరాలు వయసు నుండి 8 ఏళ్ళప్పుడు, ఆ తర్వాత అతడు 12 సంవత్సరాలు, ఆ తర్వాత 18 సంవత్సరాలు. అంటే అతనికి 26 ఏళ్ళు వచ్చేటప్పటికి, ఇవాళ 26 ఏళ్ళ పిల్లలకి ఏం తెలియట్లేదు, పెద్దగా ఏం సాధించలేకపోతున్నారు. యోషియా దేశాన్ని చక్కబెట్టేశాడు, దేశాన్ని చక్కబెట్టేశాడు. యోషియా యుద్ధానికి కాలు దువ్వి నాశనం అయ్యాడు. దేవుని వాక్యం చొప్పున, ధర్మశాస్త్రం చొప్పున నడిచినంత కాలము వర్ధిల్లుతూ వచ్చాడు. యోషియా ఎప్పుడైతే యుద్ధం కొరకు తాను అరులు చాచాడో, దేవుడు ఇచ్చిన దానితో తృప్తి చెందక తన మనసు చొప్పున నడవ యత్నం చేశాడో, తనను రుజువు చేసుకునే యత్నం చేశాడో, దేవుడు తనను రుజువు చేసిన దానికంటే భిన్నంగా తన సొంతగా రుజువు చేసుకునే ప్రయత్నం చేశాడో, అక్కడ మరణం అయిపోయాడు. చాలా సింపుల్గా అతని లైఫ్ ముగించేశాడు దేవుడు. ఎటువంటి గంభీరమైన జీవితం జీవించాడు, ఎంత అల్పంగా చనిపోయాడు. దేవుడు చెప్పినది చేసి ఎంతగా వర్ధిల్లాడు, చెప్పనిది చేసి ఎంత అకస్మాత్తుగా నిష్క్రమించాడు భూమి మీద నుండి. అందుకనే మాదిరి ఒకటి పిలుపు, 2 మాదిరి. పిలుపును గురించి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పిలుపును గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క సహనం, యేసుక్రీస్తు యొక్క ఓర్పు, యేసుక్రీస్తు హింసించబడుతూ దూషించబడుతూ కూడా ప్రేమించినటువంటి ఆ మాదిరి చూపుట కొరకే పిలువబడ్డామన్నాడు. క్రిస్టియన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, తన జీవితం సిలువ కొరకు, తన జీవితమే తన సొంత సిలువను ఎత్తుకోవటానికి. కనుక యేసుక్రీస్తు ప్రభువులో ఏం నేర్చుకోవాలంటే, ఆయన లైఫ్లో సిలువ ప్రధానం. ఆ సిలువ పైనే మానవులకు విమోచన తెచ్చింది ఆయన. కనుక సిలువ లేకుండా యేసు జీవితం లేదు. అందుకే ఆయన పిలువబడ్డాడు, టు బేర్ ద క్రాస్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ దేర్ సాల్వేషన్. మనం కూడా అందుకే పిలువబడ్డాం. ఉదయకాలాన్ని నేను ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు, ప్రజలకు బోధించు సువార్త, ఓన్లీ ఫర్ ద టైమ్ కాల్డ్. అందుకే నేను పిలువబడ్డాను, నాట్ టు పార్టిసిపేట్ ఇన్ ప్రోగ్రామ్స్ బట్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. మనం ఈ లోకంలో చాలా 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 సొంత పనులు చేస్తుంటాం. యోషియా వలె విస్తరించుకోవాలనుకుంటాము, యోషియా వలె గుర్తించబడాలనుకుంటాము. అక్కడికి శత్రురాజు ఫరోనెకో చెప్పాడు, బాబు మీ దేవుడు చెప్పాడు రా నాకు, నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రావట్లేదు, నేను వేరే యుద్ధాన్ని పోతున్నాను, నా జోలికి వస్తావు ఎందుకని అడిగాడు. వినలేదు, నా కుదరదు అన్నాడు. ఎదురెళ్ళి మరి అటాక్ చేశాడు.
అనవసరం కదా. అక్కడికి అలా చెబుతూనే ఉన్నాడు, నీ మీదకి నేను యుద్ధానికి రాలేదయ్యా, నేను త్రోవలో పోతున్నాను వేరే చోటకి, వేరే యుద్ధానికి, నువ్వు నా మీదకి ఎందుకు వస్తావయ్యా, నీ దేవుడు నాకు చెప్పాడు వెళ్ళమని చెప్పాడయ్యా, నేను వెళుతున్నాను, నీ దేవుడు చెబితే వెళుతున్నా, నా మీదకు నువ్వెందుకు వస్తున్నావు, నీ దేవుడు వెళ్ళమని నీకేమని చెప్పాడా. వారిద్దరి మధ్యన దేవుని ప్రస్తావన వచ్చింది, యోషయ్య వినలేదు. క్రైస్తవ జీవితం క్రీస్తు మాదిరే, వేరొక మాదిరి లేదు. అబ్రహాము వలె కాదు, మోషే వలె కాదు, వాళ్ళు కాదు మన మాదిరి, దావీదు వలె కాదు, దావీదు కాదు మనకు మాదిరి, సమూయేలు కాదు మనకు మాదిరి, అహరోను కాదు మనకు మాదిరి, ఇస్సాకు కాదు మనకు మాదిరి, మనకు మాదిరి క్రీస్తు ఒక్కడే. మనం పాత నిబంధన భక్తులను పోలి జీవించడానికి పంపబడలేదు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును పోలి జీవించడానికి పంపబడ్డాం. కాబట్టి ఆయన ఎలా చేశాడో మనం అలా చేయాలి. తల్లి ఎలా చేస్తుందో బిడ్డ కూడా అలాగే చేస్తుంది, తండ్రి ఎలా చేస్తే బిడ్డ అలా చేస్తాడు, యేసు ఎలా చేశాడో మనం అలా చేయాలి. యేసుక్రీస్తు ప్రభు కనికరపడ్డాడు, మనం కనికరపడాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు, మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని చదివాడు, బోధించాడు, మనం కూడా చేయాలి. సువార్త ప్రకటించాడు, మనం కూడా చేయాలి. అనేకుల కొరకు తన ప్రాణాన్ని విసర్జించడానికి ఇష్టపడ్డాడు, అది మనం కూడా చేయగలగాలి. యేసుక్రీస్తు ప్రభు ధనార్జనతో ఎప్పుడు జీవించలేదు, ధనాపేక్షను విసర్జించిన వాడు, మనం కూడా అలా ఉండాలి. శోధించబడతాము, శోధనకు దూరంగా పారిపోం, శోధించబడాలి కానీ పాపరహితులంగా ఉండాలి. ఎందుకంటే మనం లోకంలో జీవిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభు లోకములోని అధికారాలకు గౌరవించి ట్యాక్స్ పే చేశాడు, మనం కూడా చేయాలి. యేసుక్రీస్తు ప్రభు బాధ్యత కలిగిన కుమారుడుగా ఉన్నాడు, మనం కూడా ఉండాలి కుటుంబానికి బాధ్యతగా. మాదిరి ఉంచిపోయాడు అంటే శత్రువుల విషయంలో, హింసించు వారి విషయంలో యేసు ప్రభువు విధించినటువంటి, నెరవేర్చినటువంటి మాదిరి మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ మే బి ఎ డిఫికల్ట్ వన్. కష్టమైనది కావచ్చు క్రైస్తవ జీవితం, కానీ అసాధ్యమైనది కాదు అని చెప్పటానికి యేసుక్రీస్తు ప్రభు ఆ జీవితాన్ని చేసి చూపించాడు. అబ్బాయి ఇది సాధ్యం కాదండి, శత్రువును ప్రేమించడం సాధ్యం కాదు, పాపిని ప్రేమించడం సాధ్యం కాదు అని చెప్పేస్తారు నీతిమంతుడు. ఈ లోకంలో ఒక పాపుల మధ్య సహవాసం ఉండటం సాధ్యం కాదు చెప్పేస్తారు, కానీ నీతిమంతుడు, పరిశుద్ధుడు పాపుల మధ్య, శత్రువుల మధ్య నివాసం చేశాడు, వారి క్షేమం కొరకు నివాసం చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి తీర్పు తీర్చలేదు, ఎవరిని జడ్జి చేయలేదు. ఆయన నోరు తెరిస్తే ఎవడు మాట్లాడలేడు, కానీ ఆయన నోరు తెరవలేదు, బదులు చెప్పలేదు. ఇష్టపూర్వకంగా శ్రమ అనుభవించాడు. కాబట్టి హెవెన్లీ అండర్స్టాండింగ్తో ఆయన అడుగులు భూమి మీద పడ్డాయి. పరలోక సంబంధమైనటువంటి దివ్య జ్ఞానం, నడిపింపు ఆయన భూమి మీద నడకలో చూపించాడు. ఆయన మాటలు ఇప్పటికీ ప్రపంచంలో కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఆయన మాట్లాడినట్లు చరిత్రలో ఎవరు మాట్లాడలేదని ఆనాటి ప్రజలు సాక్ష్యం ఇచ్చారు. మనం మాట్లాడినట్టు, పోట్లాడినట్లు, దూషించినట్లు ఎవరు ఉండనే సాక్ష్యాన్ని పొందుతున్నాం మనం. ఆయన నోట కపటం లేదు అసలు. ఆయనకి అబ్యూజింగ్ వర్డ్స్ తెలియదు. హీ నెవర్ ప్రాక్టీస్డ్ అండ్ యూజ్డ్. కనుక యేసుక్రీస్తు ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, దేవునికి ఇష్టమైన పరిపూర్ణ మానవుడిగా భూమి మీద నడిచి,
33.5 సంవత్సరాల తన జీవితం ద్వారా ఒక ఛాలెంజియస్ మోడల్ ఎగ్జాంపుల్ మన ముందుంచి వెళ్ళాడు. ఇట్ ఈస్ పాసిబుల్ ఫ్రెండ్, యూ మస్ట్ ట్రై ఇట్. దాన్ని నువ్వు ప్రయత్నం చేయి మిత్రమా అని వదిలి వెళ్ళాడు ఆ మార్గాన్ని. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం మన కోసం బతకం, ప్రభువు కోసం బ్రతుకుతాం. మన చిత్తం నెరవేర్చుకోవడానికి బ్రతకం, మన ప్రభు చిత్తం నెరవేర్చడానికి బ్రతుకుతాం. మన గమ్యం భూ సంబంధమైంది కాదు, మన గమ్యం దైవ సంబంధమైంది, పరలోక సంబంధమైంది. కాబట్టి మనం ఎర్నింగ్ ఫర్ గాడ్, మన సంపాదన దేవుని కొరకు, మన కుటుంబము దేవుని కొరకు, మన జీవితము దేవుని కొరకు, మన గృహము దేవుని కొరకు, మన ప్రతి క్రియ దేవుని కొరకే. ఏదేను తోట చుట్టూ ప్రవహిస్తున్న ఆ జీవనది వలె మన చుట్టూతా కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆవరించి ఉన్నాడు. కనుక కాపు మానక ఫలమిచ్చేటువంటిదిగా, ఆకు వాడక ఫలమిచ్చేటువంటిదిగా మన జీవితం ఉండాలి. యు మస్ట్ ప్రొడ్యూస్ సంథింగ్ ఎవ్రీ డే. ఎ బెస్ట్ ఫ్రూట్ ఈజ్ లవ్. ప్రేమను మించిన ఫలము లేదు. ఆ ఫలము ప్రజలకు పంచగలగాలి. అది క్రీస్తు చేసింది. వీఆర్ కాల్డ్ టు డిస్ట్రిబ్యూట్ ద గాడ్స్ లవ్. 12 మంది శిష్యులు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టారా, కనికరాన్ని పంచిపెట్టారా? యేసయ్య కనికరం వారికి చేరింది. ఆహారం వాళ్ళు భుజించినప్పుడు ఆయన కనికరం అది, అందుకే వారికి ఆహారం దొరికింది. కాబట్టి కనికరించడం నేర్చుకోవాలి, సహనము నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, సువార్త చెప్పడం నేర్చుకోవాలి, దేవుని కొరకే జీవించడం నేర్చుకోవాలి. ఇది పేతురు గారు 2వ అధ్యాయంలో తన మొదటి పత్రికలో రాస్తూ, మీరు యేసు దగ్గరికి మళ్ళీపోయారు. మనం మరలాల్సింది ఆయన యొద్దకు, భూమి మీద ఉండగా. చచ్చిపోయిన తర్వాత ఎలాగెళ్తా అది కాదు, బ్రతికుండగా ఆయన యొద్దకు మరలిన అనుభవం కావాలి. అదే హెబ్రీ 12:2లో చెప్పాడు, యేసు వైపు చూస్తూ ఆయన యొక్క పందెంలో ముందుకు పరిగెత్తటమే, ఆ విశ్వాస మార్గంలో ముందుకు సాగటం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యమును మా కొరకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.